ఓం శ్రీ గురుభ్యో నమః. రవి బుధుల యొక్క కలయిక. రవి బుధుల యొక్క కలయికను మనం జ్యోతిష్ శాస్త్రంలో బుధాదిత్య యోగం అని శాస్త్రంలో చెప్పారు మనకి. అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల ఏ విధంగా ఉండబోతుంది? రవి ఆరోగ్య ప్రదాత, ఉద్యోగ కారకుడు, అలానే పితృకారకుడు, అలానే బుధుడు వ్యాపార పరంగా కానీ బుద్ధిపరంగా కానీ మరి బుధుడు ఒక మంచి శుభగ్రహంగా మన శాస్త్రం చెప్పబడింది. రవి బుధులతోటి ఏర్పడే యోగంలో ముఖ్యమైన బుధాదిత్య యోగం అంటే డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ వ్యాపారం కానీ ఒక స్టార్ డమ్ము కానీ ఒక స్టార్ స్టేటస్ రావాలంటే మనకి గజకేసరి యోగంతో పాటు బుధాదిత్య యోగాలు, లక్ష్మీ యోగాలు, చంద్రమంగళ యోగాలు ఇలాంటి యోగాలన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా చెప్పబడ్డది. అలానే పంచమహాపురుష యోగాలు కూడా మంచి యోగాలనే ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పబడేవి ఏంటంటే గోచారీత్యా చెప్పబడే విషయాలు. రవి తన సొంత రాశి రావటానికి సంవత్సర కాలం పడుతుంది. ఆ సొంత రాశిలో ఈ రవి బుధులు కలయిక ఒకటి. అలానే సింహరాశ్యాధిపతి అయిన రవి బుధుడితోటి సింహరాశిలో సంచారం చేయటం, అలానే బుధుడికి స్వక్షేత్రమైన కన్యారాశిలో రవి బుధుల యొక్క కలయిక అనేది జరిగింది ఇక్కడ. అంటే ఇక్కడ ఏదైతే ఈ రాశిలో సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి 15 రోజుల పాటు రవి బుధుల యొక్క కలయిక. ఈ రవి బుధుల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. అలానే ఇక్కడ కన్యారాశిలో రవి బుధుల యొక్క కలయిక అంటే బుధుడికి స్వక్షేత్రం. మనకు ఏదైనా సరే ఒక యోగం కలగాలంటే రవి బుధాదిత్య యోగం కలగాలంటే సింహరాశిలో కానీ అలానే కన్యారాశిలో కానీ విశేషమైన యోగాన్ని ఇస్తారన్నారు. అలానే మిథున రాశిలో కూడా రవి బుధుల యొక్క కలయిక కూడా చాలా మంచిదని శాస్త్రం చెప్పబడింది. కాబట్టి ఈ బుధాదిత్య యోగం అనేది ఈ 3 రాశుల్లో విశేషంగా చెప్పబడింది. అలానే ఇక్కడ మేషరాశిలో కూడా రవి బుధులు కలయిక అనేది చాలా మంచిదని కూడా జ్యోతిష్ శాస్త్రం చెప్పబడింది. అయితే విశేషంగా ఇప్పుడు రవి బుధులు సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి 15 రోజుల పాటు కన్యారాశిలో సంచారం చేయడం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళ కర్కాటకం, సింహం, కన్య అంటే కన్యారాశిలో రవి బుధాదిత్య యోగం అనేది ఉంది. అంటే వ్యయాధిపతి అలాగే తృతీయాధిపతి అయిన బుధుడు తృతీయ స్థానంలో ఉంటాం, ద్వితీయాధిపతితో కలిసి ఉంటాడు. రవి బుధుల వల్ల ఎలాంటి మేలు జరగబోతుంది, ఎలాంటి మంచి ఫలితాలు జరగబోతున్నాయి చూసుకునేటట్లయితే తృతీయంలో రవి బుధుల యొక్క కలయిక. తృతీయంలో రవి బుధుల యొక్క కలయిక వల్ల కుటుంబంలో ఆనందము, సౌఖ్యంగా ఉండటం, కొన్ని ప్రణాళికాబద్ధంగా కొన్ని ప్లాన్లు చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. గతం కంటే కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపారంలో కూడా అనుకూలంగా ఉండటం, వ్యాపారంలో కూడా ఒక మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉంటాయి. వ్యాపార పరంగా మంచి ఫలితాలంటే ఆర్థిక పరంగా ఎర్నింగ్ బాగా పెరుగుతుందని అర్థం. అయితే ఎలిగేషన్స్ రాకుండా చూసుకోవాలి. అంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వాళ్ళకి ఎలిగేషన్స్ రాకుండా ఈ ఆరోగ్య పట్ల శ్రద్ధ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే శరీరం యందు కొంత రోగ నిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవాలి, పని ఒత్తిడి తగ్గించుకోవాలి. అధికారులు ఏదైనా సరే ఒత్తిడి పెట్టినా కొద్దిగా ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఉద్యోగాన్ని వ్యాపారాన్ని చేసుకోవడం చాలా మంచిది. అలానే అన్నదమ్ములతోటి కొంత అనుకూలంగా ఉంటుంది. సమయస్ఫూర్తితోటి మనం వెళ్ళాలి. వీళ్ళకి సమయస్ఫూర్తి లోపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు సమయస్ఫూర్తితో వెళ్ళండి. అలానే కలిసి వచ్చిన అదృష్టాన్ని కాలదనుకోవద్దండి. అంటే మనం ఏదైతే కాలంలో కొన్ని కలిసి వచ్చే అదృష్టాలు ఉంటాయి, ఆ అదృష్టాన్ని మనం చేజిక్కించుకోండి. అలానే బంధుమిత్రులతోటి విభేదాలు లేకుండా వాళ్ళతో సామరస్యపూర్వకంగా ఒక స్టెప్ వేయండి, మాట్లాడండి, శుభ కార్యక్రమాలు నిర్వహణ చేస్తారు. అందరినీ కూడా పిలవండి, అందరూ తన వాళ్ళు అనుకోండి. తొందరపడి నమ్మటం అనేది చేయొద్దండి. ఇలానే కుమారులు కుమార్తె రీత్యా కూడా సంతోషకరమైన వార్తలు, వాళ్ళ పిల్లలందరూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళ యొక్క భార్యాభర్తల మధ్యలో కూడా అనురాగ బంధం బాగా పెరగటం ఒకటి. అంటే మంచి సంసారం చేయటం, దాంపత్యపరంగా అనుకూలంగా ఉండటం, ఇద్దరి మధ్యలో అభిప్రాయాలు ఒకే రకంగా ఉండటం, అభిప్రాయ భేదాలనే ఉండవు, అభిప్రాయం అనేది మంచి అభిప్రాయాలు ఉంటాయి. అలానే తల్లిదండ్రులు జ్ఞాతుల అంటే తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతల యొక్క ఆస్తులు లభించే అవకాశాలు ఉంటాయి.
అలానే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరగటం, అన్నదమ్ముల మధ్యలో కూడా సఖ్యతే కాకుండా అక్కా చెల్లెలు కానీ, అన్నా చెల్లెలు కానీ, అన్నా తమ్ముడు కానీ వీళ్ళ మధ్యలో బాగా సఖ్యత, కరెక్ట్గా బాండింగ్, సంబంధ బాంధవ్యాలు రావటం ఒకటి, బంధుమిత్రులతో ఇష్టాగోష్ఠి చర్చలు అనుకూలిస్తాయి, నూతనంగా మంచి మిత్రులు లభించటం, ప్రయాణాలు చేసే అవకాశాలు, ప్రయాణాల్లో మంచి వ్యక్తుల యొక్క కలయిక వల్ల కూడా మనకు అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. సకాలంలో భోజనాలు, బంగారు ఆభరణాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, అలానే ప్రశంసలు జల్లులు, అలానే ఉద్యోగంలో ప్రమోషన్లు లభించడంతో పాటు ఆదాయం బాగా పెరుగుతుంది. వీళ్ళకి ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయంతో పాటు ఇంక్రిమెంట్లు రావటం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి రవి బుధాదిత్య యోగం వల్ల వచ్చే అదృష్టాన్ని కాలదన్నద్దండి, తొందరపడద్దండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దండి. అందరినీ కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. అప్పుడు మీరు సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆలోచన విషయంలో కూడా కొంత శ్రద్ధ పెట్టండి. శ్రద్ధ పెట్టి ఎక్కడ మంచి ఎక్కడ చెడు ఏమిటి అనే ఆలోచన విషయంలో కూడా మీరు ముందుకెళ్ళటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఒకటి ఉంటుంది. నేను కొన్ని రెమెడీస్ అనేవి పరిహారాలు చెప్పబోతున్నాను. ఆ పరిహారాలు మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ రాశుల వాళ్ళు ముఖ్యంగా రవి ఉద్యోగకారకుడు అంటారు, పితృకారకని ఇందాక చెప్పినట్టుగా ఈ రవి బుధుల యొక్క యోగం వల్ల కొన్ని సుఫలితాలు అనేవి చాలా ఎక్కువగా సుఫలితాలు జరుగుతాయి. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులున్నా, అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నా కూడా మీకు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రకమైన మేలు మంచి చెడులు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని బాగా పొందాలన్నా, మంచి ఉద్యోగాలు లభించాలన్నా, ఉద్యోగపరంగా ప్రమోషన్ లాభించాలన్నా కూడా రవి యొక్క అనుగ్రహం కావాలంటారు. పాత రోజుల్లో మనం హస్తరేఖల్లో చూపించుకునేటప్పుడు సన్లైన్ అంటారు, సూర్యుడి యొక్క రేఖ ఉండాలంటారు. ఈ సూర్యుడి యొక్క రేఖ ఉండాలి అని అంటారు. ఎందుకంటే కారణం ఏంటంటే వృత్తిపరంగా అనుకూలంగా ఉండాలి. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటే మనం ధనం వచ్చే అవకాశం ఒకటి ఉంటుందని అర్థం. దాన్ని మనం చూసుకునేటట్లయితే సూర్యుడు అనుకూలంగా లేకపోయిన వ్యక్తులు సూర్య నమస్కారాలు చేయటం, అలానే సూర్యుడికి సంబంధించిన హోమాలు చేయటం ఒకటి. మనకి నవగ్రహాల్లో సూర్యుడు ఉంటాడు. ఆదివారం రోజున సూర్యహోరని ప్రాతకాలంలో ఉంటుంది. నవగ్రహాల యొక్క ప్రదర్శన చేసి చక్కగా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాతుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి. వీలైతే ఆదిత్యాయుధ్నే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. దాంతోపాటు బుధుడు వ్యాపారపరంగా అనుకూలం లేని వ్యక్తులు ఖచ్చితంగా నారాయణాయుధ్నే వాసుదేవాయ ధీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రంతో పాటు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపైస్వాహ అనే మంత్రాన్ని, కుబేర మంత్రాన్ని చదువుకోవటం వచ్చి, లేకపోతే ఓం కుబేరాయ నమః అనే మంత్రాన్ని కూడా చదువుకోవటం వల్ల కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా నేను చెప్పినవి ఈ రెమెడీస్ అనేవి మీరు పాటించండి. రవి బుధుల యొక్క దోషం ఎవరికైతే ఉంటుందో ఆ దోషం తొలగిపోయి ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి గోచారీత్యా చెప్పబడే ఫలితాల్లో ముఖ్యంగా మనకి రవి 3, 6, 10, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు వాళ్ళ రాశి దగ్గర నుంచి. బుధుడు వచ్చేటప్పటికి 2, 4, 6, 11 స్థానాల్లో బుధుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే రవి యొక్క కారకత్వాలను కూడా మనం గమనించినట్లయితే ఉద్యోగానికి చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటాం, బుధుడు వ్యాపారానికి చూసుకుంటాం. కాబట్టి వాళ్ళ జన్మరాశి నుంచి ఈ రాశిలో నేను చెప్పిన రాశుల్లో ఉంటే చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఉదాహరణకి ఒక రాశి వాళ్ళకి బుధుడు వాళ్ళ రాశి నుంచి లెక్క వేస్తే 2, 4, 6, 11 స్థానాల్లో ఉంటే అనుకూలంగా ఉన్నట్టు గోచారీత్యా. అలానే రవిగ్రహాన్ని కూడా మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? 3, 6 అంటే 1, 3, 6, 10, 11 స్థానాల్లో ఉంటే మంచి సుఫలితాన్ని ఇస్తాడు సూర్యుడు. సూర్యగ్రహం అనేది అనుకూలంగా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఈ గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో ముఖ్యంగా సూర్యభగవానుడు 3, 6, 10, 11 స్థానాల్లో మంచి శుభాన్ని ఇస్తాడని అర్థం. 1వ దానిలో కొంత మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక రవి బుధులు ఏదైతే వీళ్ళ కన్యారాశిలో ఉన్నారో నేను చెప్పిన మీరు ఏదైతే పరిహారాలని పాటించడం వల్ల కూడా విశేషమైన యోగాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే విష్ణు సహస్రనామ పాలన చేసుకోవటం, లలితా సహస్రనామ పాలన చేసుకోవటం, సూర్య నమస్కారాలు
ఆ సూర్య నమస్కారాల్లో కూడా ఓం సూర్యాయ గ్రహాయ స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవాలి. అంటే ఓం ఆదిత్యాయ అంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతు అనే మంత్రాన్ని చదువుతో పాటు ఆ చదవతంతో పాటు ఓం సూర్యాయ స్వాహ అనే జిల్లేడు సమిధలతో హోమం చేయటం, ఎంబటే సూర్యగ్రహ ఇదన్నోమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవాలి. అంటే ఏదైతే మంత్రం అనేది స్వాహాకారం చెప్పి త్యాగం చెప్తారు ఇదన్నోమ అని, ఆ మంత్రాలు మనం ఏదైతే విశేషంగా ఆదివారం రోజున ఓం సూర్యగ్రహాయ స్వాహ అని ఆజ్యం వెయ్యాలి జిల్లేడు సమిధల మీద. ఓం సూర్యగ్రహాయ ఇదన్నోమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు. అంటే ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాల పాటు సూర్యుడి యొక్క హోమం చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. దానివల్ల విశేషమైన ఫలితాలు జరగాలని ఆశిస్తూ, మీకు పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.